ఏం కంగారు పడకు, ఎనస్థీషియా వచ్చాం కదా, నీకేం పెయిన్ తెలీదు. మేడం అంత ఈజీగా తీస్తారా? అయిపోయిందమ్మా. మేడం ఇప్పుడు నాకు పన్ను తీశారు కదా, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారా? పన్ను తీసిన ఫస్ట్ 24 అవర్స్లో ఎక్స్ట్రాక్షన్ సాకెట్ అంటే పన్ను తీసిన తర్వాత చిన్న గ్యాప్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని ఎక్స్ట్రాక్షన్ సాకెట్ అంటాం. దాంట్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఈ బ్లడ్ క్లాట్ అనేది వూండ్ హీలింగ్కి చాలా అవసరం. సో ఈ వూండ్ని డిస్టర్బ్ చేయకూడదు ఫస్ట్ 24 అవర్స్. అందుకని నువ్వు ఎక్కువగా స్పిట్ చేయడం కానీ ఎక్కువగా నోరు కడుక్కుని ఉయ్యడం కానీ చేయకూడదు. సెకండ్ థింగ్, హాట్ అండ్ స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీ ఎక్స్ట్రాక్షన్ సాకెట్ ఇరిటేట్ అవుతుంది. దానివల్ల బర్నింగ్ సెన్సేషన్ అండ్ పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది. పన్ను తీసిన తర్వాత ఎక్కువగా చల్లటి పదార్థాలు తీసుకోమని చెప్తాం, లైక్ జ్యూసెస్ అండ్ కూల్ వాటర్. కానీ ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు మేక్ ష్యూర్ మీరు గ్లాస్తో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే గ్లాస్తో తీసుకోకుండా స్ట్రాతో తాగినట్లయితే ఓరల్ క్యావిటీలో నెగిటివ్ ప్రెషర్ ఫామ్ అవుతుంది. దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళైతే పన్ను తీసిన తర్వాత 4 to 5 days కంప్లీట్గా స్మోకింగ్ స్టాప్ చేయాలి. ఎందుకంటే స్మోకింగ్ ఎక్కువగా చేస్తే సక్షన్ వలన నెగిటివ్ ప్రెషర్ ఫామ్ అవుతుంది ఓరల్ క్యావిటీలో. సిగరెట్ స్మోక్లోని నికోటిన్ వల్ల హీలింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. దానివల్ల మీ సాకెట్కి బ్లడ్ సప్లై కూడా తగ్గుతుంది. అండ్ దేర్ ఈజ్ ఆల్సో ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్.